హాయ్ అండి. ఇంకా చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉండవు. కానీ ఒక వయసు వచ్చాక అలవాట్లను తప్పనిసరిగా చేసుకోవాలి మనం. అంటే మన హెయిర్ గాని స్కిన్ గాని ఆరోగ్యంగా అందంగా కనిపించాలి అంటే అలవాట్లని మస్ట్ గా చేయాలి. అలవాట్లు లేకపోయినా ఇప్పుడు ఆ అలవాట్లను చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది. నేను 1 month నుంచి నేను ఈ ప్రాసెస్ ని చేస్తున్నాను. మీతో నేను షేర్ చేస్తున్నాను. హెయిర్ ని ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి బాగా టై చేయడం వల్ల బాగా హెయిర్ లాస్ అయిపోతుంది. అందుకని నేను ఈ టిప్ ఫాలో అయ్యి మీతో షేర్ చేస్తున్నాను. మనం రోజుకు 2 సార్లు హెయిర్ అనేది దువ్వుకోవాలి. లో 2-3 సార్లు ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. జడని ఎప్పుడు టైట్ గా రబ్బర్ బ్యాండ్ తో బిగుతుగా వేసుకోకూడదు. ఇలా లూజ్ గానే వేసుకోవాలి. ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే పక్కన సైడ్ పిన్స్ పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల నాకు కొద్దిగా హెయిర్ కేర్ తీసుకున్న దగ్గర నుంచి హెయిర్ లాస్ అవ్వడం కొద్దిగా తగ్గింది. ఫస్ట్ మనకు జుట్టు ఊడడం ఆగితేనే మన జుట్టు అనేది పెరుగుద్ది. నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను హెయిర్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో చూపిస్తాను. నెక్స్ట్ చేసుకోవాల్సిన అలవాటు, క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్ బయటకు వెళ్ళనియండి, లేదా ఏదన్నా షాపింగ్కి వెళ్ళనియండి, ఊరు వెళ్ళినా కూడా వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అది హ్యాండ్ కర్చీఫ్ గానీ లేక టిష్యూ గానీ లేతే బాడీ స్ప్రే అన్నమాట. అప్పుడప్పుడు స్ప్రెడ్ పెట్టేస్తూ ఉంటే బాడీ స్ప్రే చేసుకోవచ్చు. డబ్బులు వ్యాలెట్, లిప్ బామ్ గానీ లిప్స్టిక్ గానీ, ఇంటి తాళం, చిన్న మిర్రరు, చిన్న కోంబు, హెయిర్ క్లిప్స్, మరి పిన్స్. ఒక్కొక్కసారి అనుకోకుండా డేట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గబుక్కున వెతుక్కోలేం, సిగ్గుగా ఉంటుంది కాబట్టి ప్యాడ్స్, అప్పుడప్పుడు హెయిర్ పైకి లెగిసిపోతూ ఉంటుంది కాబట్టి ఈ కోంబు. 10 ఐటమ్స్ ఎప్పుడు మన హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేసుకోవాలండి. ఒకవేళ అలవాటు లేకపోతే మీరు ఇప్పుడే ఈ అలవాటుని చేసుకోండి. ఇది మన అందరికి ఆడవాళ్ళకి యూజ్ అయిద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి మీరు ఎలా క్యారీ చేస్తున్నారు, హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి పెట్టుకుంటారు మీ హ్యాండ్ బ్యాగ్ లో అనేది కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఒకవేళ క్యారీ చేసే వాటిలో 1-2 మర్చిపోతే కనుక ఆ ఐటమ్స్ నేను క్యారీ చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. ఒకవేళ మీకు ఈ టిప్ నచ్చితే కనుక మీరు ఇది క్యారీ చేసి ఈ టిప్ మీకు ఎలా యూజ్ అయిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం స్కిన్ కేరు. మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ అనేది డైలీ యూజ్ చేయాలి. ఆ స్కిన్ కేర్ లో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వాడాలి. ఇప్పుడు మనకి పిగ్మెంటేషన్ గానీ బ్లాక్ మచ్చలు గానీ లేకపోతే పింపుల్స్ గానీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మన స్కిన్ కేర్ లో యూజ్ చేస్తే మీకు అవి రాకుండా కాపాడుతుంది. అలాగే ఫేస్ త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, గ్లో వస్తుంది అనమాట. నేనైతే క్లెన్జింగ్ చేస్తున్నా, క్లెన్జింగ్ బాడీ కేర్ అయితే వాడుతున్నాను. స్కిన్ కి ఏది సెట్ అయిందో అది యూజ్ చేయొచ్చు. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు అయితే మీకు చేస్తానండి. బ్యూటీ అండ్ శారీ అండ్ మేకప్, హెయిర్ సంబంధించిన రిలేటివ్ వీడియోస్ ఏదైనా చేస్తాను. ఇప్పుడు మనం క్లెన్జింగ్ కూడా చాలా మైల్డ్గా చేసుకోవాలి. ఎక్కువగా ప్రెజర్ చేస్తూ చేయకూడదు. చేసిన తర్వాత ఇప్పుడే నేను బాత్ చేశాను. బాత్ చేసినాక కూడా నాకు ఎంత ట్యాన్ వస్తుందో క్లెన్జింగ్ చేసుకున్నాక చూడండి. మస్ట్ అండ్ షుడ్గా నైట్ మనం మాయిశ్చరైజర్ స్కిన్ కేర్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని మీద మనం వాడే మాయిశ్చరైజర్ని యూస్ చేసి దాని మీద మనం వాడుకునే నైట్ క్రీమ్ అది అప్లై చేసుకోవాలి. ఈ టిప్ను మీరు ఈ స్టెప్ను అస్సలు మర్చిపోవద్దు. నేను అందుకనే షేర్ చేస్తున్నా. చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. స్కిన్ బాగోవాలి అంటే చేయండి. ఇప్పుడు చూడండి నా స్కిన్ ఎంత నీట్గా కనిపిస్తుందో. నెక్స్ట్ మనం చూసేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. డైలీ వాటర్ అనేది 8 లీటర్స్ వాటర్ అనేది తాగండి. చిన్న బాటిల్ కూడా క్యారీ చేయండి. తర్వాత వ్యాజిలైన్ ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాము. వ్యాజిలైన్ని మనం ఉదయం మొత్తం లిప్స్టిక్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి లిప్స్ బాగా బ్లాక్ అయిపోయి డ్రై అయిపోయి పగిలిపోతూ ఉంటాయి. మనం పడుకునేటప్పుడు డైలీ మనం లిప్స్కి మనం ఈ వ్యాజిలైన్ అప్లై చేయండి. అప్పుడు లిప్స్ మెత్తగా అవుతాయి, క్రాక్స్ తగ్గుతాయి. తర్వాత మీకు బ్లాక్నెస్ తగ్గి చాలా నీట్గా పింక్ కలర్లో వస్తాయి. ఇంకో 2 అలవాటు మనం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ మన బట్టలు, శారీసే కానీ బట్టలే కానీ టీషర్ట్లకి టీషర్ట్లు, జీన్స్లకి జీన్స్లు, పైన లాంగ్ టాప్లు పెట్టుకున్నాను. ఈ డైలీ వేర్ టాప్స్ అయితే నీట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే తొందరగా బయటకు వెళ్ళేటప్పుడు తీసుకొని వేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందని ఇలా నేను మడత పెట్టుకున్నాను అనమాట. ఈ అలవాటు మనం మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. ఎందుకనంటే బయటకు వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా మనకు అర్థం కాదు.
కింద అయితే మీషోలో బుక్ చేసిన బ్యాగుల్లో వాడని బట్టలు అందులో పెట్టేసుకున్నాను. వాడని మొత్తం కలిపి పెడితే చాలా కంజీగా అయిపోతుందని నేను అలా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నానండి. బ్రాలు ఒక సాట, మరి ఇన్నర్స్ ఒక సాట, మొత్తం ఒక సాట పెట్టుకున్నాను. ఎందుకంటే ఈజీగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే త్వరగా తీసేసుకుంటాం. ఒక ర్యాకులో అయితే నా మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. నా నైట్ క్రీమ్స్, బాడీ స్ప్రేస్, మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీమ్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఈజీగా దొరుకుతాయి. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.